దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలు, అలాంటి సందర్భాలు అనేకములుగా మనకు కనబడతాయండి. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాము గారు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలిచియుండుట, వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి వారికి నమస్కరించి వారికి ఆతిథ్యం చేసినట్లు ఆదికాండము 19వ అధ్యాయము సాయంకాలమందు 2 దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గవిని యొద్ద వారిని ఎదుర్కొని సాష్టాంగ నమస్కారము చేసి ఆ రాత్రి వారికి ఆతిథ్యం ఇచ్చినట్లు, ఇలా ఎన్నోసార్లు భక్తులు దేవుని దర్శనాన్ని పొందుకొని ఆయనను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు. క్రొత్త నిబంధనలో మార్తా తన గృహానికి ప్రభువుని ఆహ్వానించింది. సీమోను యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చారు. కానా పెండ్లి ఇంటికి ప్రభు పిలువబడ్డారు. ఎమ్మయ్య గ్రామస్తులు వారిలో కలిసి నడుస్తున్న ప్రభుని ఆ రాత్రి వారి గృహంలో చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఈ దినాలలో ప్రభు వాక్యం వేగముగా ప్రబలుతుండగా ఆయన స్వరాన్ని వింటున్న వారిలో ఎంతమంది గృహాలు దేవునికి ఆహ్వాన గృహాలుగా మార్చబడుతున్నాయి. జక్కయ్య ప్రభువుని చేర్చుకున్నాడు, ఆ ఇంటికి రక్షణను తెచ్చుకున్నాడు. హృదయం అనే తలుపును ఆయన వాక్యముతో తడుతుండగా వాక్యం విని మన హృదయాలు తెరవబడాలి. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేయడు కదా. ఆయన మన యొద్దకు వస్తే మనము ఆయనను చేర్చుకునే వారంగా ఉండాలండి. లూదియా వాక్యం వింటుండగా తన హృదయము తెరవబడింది. ఆమె గృహంలో రక్షణ కార్యం జరిగింది. ఆయన మన గృహాలని దాటిపోయేవాడు కాదు. ఆయన తట్టుచు పిలుచుచుండగా ఆయన కొరకు మనం తలుపు తీయగలిగితే ఆయన మన యొద్దకు వచ్చి మనతో భోజనము చేయవాడు. ఆయన మాటలో సమృద్ధి ఉంది. సమృద్ధి ఆహారము, జీవము మనం కూడా పొందుకోవాలి. ప్రభు మనల్ని దాటిపోకుండా ఆయనకు యోగ్యమైన గృహముగా మన గృహాలను పరిశుద్ధపరచుకోవాలి. వాక్యం ద్వారా సరిచేసుకోవాలి. ప్రభు సహవాసానికి మనల్ని, మన గృహాలను సిద్ధపరచుకోవాలండి. గృహంలో ప్రవేశించిన యేసుని మనం గణపరచాలి. ఆయనకు, ఆయన మాటకు ప్రత్యేక స్థానాన్ని, గౌరవాన్ని కలిగించాలి. క్రీస్తు అనగా అభిషిక్తుడు. అభిషిక్తుని అభిషేకించే ధన్యత ఆ స్త్రీ పొందుకోగలిగింది. అటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితం ఆత్మీయతలో మనం కలిగి ఉండాలి. ప్రభు వాక్యాన్ని గొప్ప చేసి ఆయన కార్యాలను బట్టి మనం ఆసక్తి కలిగి మనము వాక్యములో సత్యాన్ని గ్రహించాలి అని ఆశపడగలిగితే ప్రత్యక్షతను దేవుడు మనందరికీ దయచేయగలరు. ఆయన మనతో కలిసి మన గృహములో సంచరించుట ఒక అద్భుతమైన అనుభవం. దేవునితో సహవాసం చేసేవారు, ప్రభు ఆత్మచేత నడిపింపబడేవారు ప్రత్యేకంగా ఉంటారు, ప్రత్యేక స్థానము కలిగి ఉంటారు. వారు లోకాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయముగా ఉండి వారిని నడిపించగలుగుతారు. ఆయన స్వరాన్ని వింటున్నటువంటి మనము మన గృహాలను ఆయన కొరకు సిద్ధపరచుకోగలిగామా? ఆయన స్వరాన్ని వింటున్నాము, అంగీకరిస్తున్నాము, కానీ పరిపూర్ణముగా మన యొక్క దేహాలను ఆయన మాట ద్వారా మన గృహాలను, చెడుతనమును తొలగించుకొని ఆయన కొరకు సిద్ధపరిచే గృహాలుగా మనం మార్పు చేయలేకపోతుంటే ప్రభు సన్నిధిలో ఆయనకి నచ్చినట్లుగా ఆ దేవుని యొక్క సన్నిధి మన గృహాలలో ఉండునట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు అనేక గృహాలు ఆయన దర్శించి గృహాలలో అద్భుతాలను ఆయన వాక్య ప్రత్యక్షతను కలిగించినటువంటి ఆ దేవుని యొక్క ప్రసన్నత
నేడు నా గృహంలోనూ కూడా ఉండాలి, నా గృహంలో కూడా అటువంటి దైవికమైనటువంటి కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి అని వాక్యం పైన ఆశ పెట్టుకున్నట్లయితే అపవాది కార్యాలను మన గృహాలలో మనం జయించగలుగుతాం. వాడి తంత్రాల నుండి విడిపించబడి దేవుని కొరకు నిలబడే సాధనాలుగా దేవుడు మనల్ని అభిషేకించి ప్రత్యేకించుకుంటారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.